ప్రతి చెట్టు ఒక కాంతి పుంజం. ఇవి నేను చెప్పే మాటలు కాదు, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటారు. ఒక పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి ఎలాగైతే మనకు లభిస్తుందో, ఒక శక్తి క్షేత్రంలో దేవాలయాల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే 3 రెట్లు ఎలాగైతే శక్తి లభిస్తుందో, ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసిన 3 రెట్లు అధిక శక్తి మనకు ధ్యానంలో పొందుతాము. ఒక కృతజ్ఞతా భావంతో, సమర్పణ భావంతో సీడ్ బాల్స్ని తయారు చేసి వాటిని అడవిలోకి తీసుకుని వెళ్ళి భూమిలో పెట్టినప్పుడు పొందిన అనుభవం ఎంత అద్భుతంగా ఉందో. ఎనలేని ఆనందం, వెలకట్టి లేని సంతోషం. దాదాపు 2-3 గంటల పాటు శ్రమించి విత్తనాలు పెట్టి దగ్గరలో ఉన్న ఓ మహావృక్షం కింద కూర్చొని ధ్యానం చేయడానికి బయలుదేరాం. ఈ ధ్యానంలో సమస్త లోక జీవకోటి కళ్యాణానికై ధ్యానించాం. ఆ శక్తిని, అక్కడ పొందిన ఆనందాన్ని మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా కూర్చొని ధ్యానించగలరు. మేము పొందిన శక్తిని, అనుభూతిని మీరు పొందగలరు. హాయిగా కళ్ళు మూసుకుందాం, ధ్యాన సాధనకు సంసిద్ధులవుదాం. డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చుందాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చక్కగా విశ్రాంతి స్థితిలో రిలాక్స్గా కూర్చుందాం. మీరు తీసుకునే ప్రతి శ్వాస ఎంతో రిలాక్స్గా, హాయిగా మీ లోపలికి వెళ్తూ ఉంది, బయటికి వస్తూ ఉంది. మీకు వినిపిస్తున్న ఈ అడవి శబ్దాలు మిమ్మల్ని మరింత లోతుల్లోకి, మీ అంతరంగంలోకి తీసుకువెళ్తున్నాయి. ప్రతి శ్వాస ఈ అడవిలో ఉన్న ప్రకృతి మరింత లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి సహకరిస్తూ ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ శరీరాన్ని మరింత లోతుగా విశ్రాంతి స్థితిలోకి తీసుకొని వెళ్తూ బాడీలో ఉన్న అలసటని చక్కగా శ్వాస ద్వారా బయటికి వదిలేద్దాం. ఈరోజు ఆగస్టు 15, 2024 సంవత్సరం. ఈ అడవి తల్లి ఒడిలో పూర్తిగా శరణాగతితో, సరెండర్తో
ఎలాంటి ఫలాపేక్ష లేకుండా గ్రాటిట్యూడ్ సీడ్ బాల్స్ని మనం అడవిలో విత్తడం జరిగింది. ఆ సీడ్స్ని భూమి లోపల పెడుతూ ఉన్నప్పుడు ఏ జ్ఞాపకాలు, ఏ ఫీలింగ్స్, ఎలాంటి అనుభూతులు మీకు కలిగాయో ఒకసారి నెమరు వేసుకోండి. ఈ భూమిపైన మనం ఉన్నామంటేనే ఈ భూతల్లి మనకు చక్కని ఆశ్రయం, ఆధారం కల్పించారు. ఎన్నో తీసుకున్నాం, ఎన్నో మధురానుభూతుల్ని, ఎన్నో అద్భుతమైన అనుభవాలని, అన్ని రకాల అనుభవైతిక స్థితులని మనం పొందాం. వాటన్నిటికీ ఇచ్చినందుకు మీ హృదయ స్థితి నుంచి, మీ హృదయంలోని అపారమైన ప్రేమ శక్తిని, కృతజ్ఞతాభావాన్ని ఆ సీడ్స్ ద్వారా భూతల్లికి చేరినట్లు చక్కగా అనుభూతి పొందండి. ఎలాంటి విత్తనాలను విత్తుతామో అలాంటి వృక్షాలే మనకొస్తాయి. ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి ఆత్మస్థితినే మనం పొందుతాం. ఈరోజు ఈ ప్రకృతి మాత తనకు కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఒక గొప్ప అవకాశం ఈ విధంగా మనకు కల్పించింది. మీరు విత్తిన ఈ కృతజ్ఞత అనే విత్తనం, ప్రేమ, కరుణ అనే విత్తనం ఎంతో లోతుగా భూమి పొరల్లోకి వెళ్తూ ఓ మహావృక్షంలాగా పెరిగి పెద్దదై మీ జీవితంలోకి అద్భుతమైన ఫలాలు, అనేక కృతజ్ఞత వృక్షం యొక్క అద్భుతమైనటువంటి భౌతిక సంఘటనలు, మిరాకిల్స్ మీ జీవితంలో జరగడాన్ని పూర్తిగా మీ మనోనేత్రంతో దర్శించండి. ప్రకృతి అంటేనే సమృద్ధి తత్వం, అన్ని రకాల సమృద్ధికి ప్రతీక. ఏ విషయంలో మనం సమృద్ధిని పొందాలనుకుంటున్నామో, సమృద్ధిని అనుభవంలోకి తీసుకోవాలనుకుంటున్నామో, ఆ రకమైన జ్ఞానాన్ని చక్కగా ఈ ప్రకృతి మాత నుంచి స్వీకరించండి. అలాగే మీ లోపల సహజంగానే ఉన్న ఆ సమృద్ధి తత్వానికి పూర్తిగా ఏకమవ్వండి. ఆ సమృద్ధి తత్వాన్ని శరీరంలోని ప్రతి కణంలోనూ నింపుకోండి.
యద్భావం తద్భవతి అంటారు. ఎలాంటి భావాలు మన లోపల ప్రేరేపిస్తామో అలాంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. ఇప్పుడు ఈ మర్రి వృక్షం కింద కూర్చొని ఉన్నాం. ఈ మర్రి చెట్టు విత్తనము చాలా ఆవ గింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది. నవ్వు రావచ్చు, ఆవ గింజ కంటే కూడా చిన్నగా ఉన్న ఈ మర్రి విత్తనంలో ఇంత గొప్ప మహావృక్షం ఎలా ఉంటుందని ఆశ్చర్యం వేయచ్చు. మరి ఈరోజు ఈ మహావృక్షం కింద మనం ధ్యానిస్తున్నాం. ఎవరైనా నమ్మగలుగుతారా? ఈ చెట్టు నుంచే, ఈ చిన్న బీజం నుంచే ఇంత మర్రి వృక్షం వచ్చింది అని చెప్తే ఎవరైనా నమ్మగలుగుతారా? నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే కృతజ్ఞత, ప్రేమ, ఆత్మతత్వంతో, చక్కని భావాలతో కూడిన సంకల్పాలను మన జీవితంలో విత్తుతామో అవి కూడా చూడ్డానికి ఈ మర్రి విత్తనంలాగా చిన్నగానే ఉంటాయి. ఈరోజు మీరు ఏ విత్తనమైతే నాటాలనుకుంటున్నారో, ఏ గుణమైతే జీవితంలో పూర్తిగా అనుభవంలోకి తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి ఆ విత్తనాన్ని విత్తండి ఆ సంకల్పం ద్వారా. ఆ యొక్క సంకల్పం ఈ యొక్క మర్రి వృక్షంలాగా మీ జీవితంలో రోజు రోజుకి సహజంగానే ఎవరూ ఈ చెట్టుకు నీళ్లు పోయలేదు. ఏదో ఒక పక్షో ఏదో ఒక రకంగా ఇక్కడికి వచ్చి ఆ విత్తనం పడింది కొన్ని వందల ఏళ్ల క్రితం. ఈరోజు ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని ఈదురుగాలు వచ్చినా అలాగే నించుని ఉంది. ఈరోజుకి ఎంతోమందికి నీడని, ఎన్నో పక్షులకి చక్కని ఆశ్రయాన్ని, నివాసాన్ని కల్పిస్తూ ఉంది. ఈరోజు మనం కూడా అలాంటి ఒక గొప్ప సంకల్పాన్ని మనం విత్తుదాం. ప్రతి మానవుడు అడవుల్ని సంరక్షించడానికి, చెట్లను సంరక్షించడానికి కృషి చేద్దురుగాక. ఏ మనిషి అయితే చెట్టును నాటుతారో, ఏ మనిషి అయితే ప్రకృతి సంరక్షణ కోసం జీవిస్తారో వారి జీవితంలో అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సమృద్ధి తత్వం నిండుగా మెండుగా కలుగుగాక. వారి జీవితము, వారి వంశవృక్షము ఆనందంతో ఉండుగాక. తరతరాలుగా అచేతనా స్థితిలో మోసుకొని వస్తున్న భయాలను, కర్మలను పూర్తిగా ప్రక్షాళన అవ్వుగాక. ఈ గొప్ప మహా బీజాన్ని మనం నాటుదాం, మహా సంకల్పాన్ని నాటుదాం. ఏ వ్యక్తి అయితే జంతు సంరక్షణ కోసం, పక్షి సంరక్షణ కోసం పాటుపడతాడో, కృషి చేస్తాడో వారి జీవితం సకల ఆనందాలతో వర్ధిల్లుగాక. కంటిన్యూ ఫర్ 2 minutes. మరింత లోతైన ఏకత్వ స్థితికి మనం చేరుకుందాం.
మరింత స్థితికి, ఏకత్వ స్థితికి చేరుకుందాం. ఏ వ్యక్తి అయితే ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సాటి మానవులకు అందించి వారి ఆత్మ ఎదుగుదలకు కృషి చేస్తారో వారి జీవితంలో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ప్రాప్తించుగాక. ఏ వ్యక్తి అయితే ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సాటి మానవులకు అందజేసి వారికి ఆత్మ ఎదుగుదలకు తోడ్పడతారో వారి జీవితం ఆత్మజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో శోభిల్లుగాక. ప్రకృతి మాత శాంతించుగాక. ప్రకృతి మాత బిడ్డలు వేలకు లక్షలు, లక్షకు కోట్లుగా పెరిగి ఈ ప్రకృతిని సంరక్షించుదురుగాక. నా ద్వారా, నా ఉనికి ద్వారా పూర్తిగా ప్రకృతి సంరక్షణ ఈ ఆఖరి శ్వాస వరకు జరుగుగాక. నా ఆత్మలోని వికారాలన్నీ తొలగిపోయి నా యొక్క ఆత్మ ప్రకాశం ఈ మహావృక్షంలాగా ఎంతోమందికి నీడని, గాలిని, సమృద్ధిని అందించుగాక. నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి సరియైన జ్ఞానం సరైన విధంగా అందుగాక. సరియైన జ్ఞానం సరియైన విధంగా సరైన మోతాదులో అందుగాక. తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి సరికాని విధంగా నా లోపల చొప్పించబడిన భయాలు, బాధలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి ఆత్మానందంతో నా జీవితం సమృద్ధి చెందుగాక. మీ రెండు చేతులు మీ నుదుటి పైన పెట్టుకొని నమస్కార ముద్రలో ఆకాశం వైపు చూస్తూ చక్కగా ఆ ప్రకృతికి నమస్కారం చేసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.